మేడం ఓయ్ ఆల్ఫా, ఏంటయ్యా? ఇలా రావయ్యా. అతను నిన్నేమడిగాడు? ఇంతకి నువ్వెవరు? పోలీస్ ఇంటెలిజెన్స్. పద చెప్తా. రేయ్, పోలీస్ ఎదురుగానన్నా జిప్పేసుకో. ఎలాంటి ఏరియాలో డ్యూటీ చేస్తున్నారో చూడు. ఇందోబుడు ఒకటి. అతన్ని చూస్తివా? అవందానా ఓవర్. సార్, ఫోటోలో ఉన్న అదే వ్యక్తి సార్. ఆల్ఫా కొరియర్స్ వాడిని పార్సిల్ అడిగాడు, కానీ బామ్మ ఇవ్వనని చెప్పి ఆ పార్సిల్ లోపల తీసుకెళ్ళిపోయింది సార్. ఎవరో ఒక ముసలాయనతో ఆయన గొడవ పడుతున్నాడు సార్. సార్, ఇప్పుడు ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు సార్. ఓవర్. సరే, వాడిని వదలవేండా, అక్కడే ఉండే. నీకు సపోర్ట్ గా 60 ఉన్నారా? ఓవర్. అవును, ఉన్నాడు. పిల్లాడు సార్, కొత్తవాడు. కానీ నేను పిల్లలు గలవాడిని సార్. వచ్చే నెలలో మా సిస్టర్కి పెళ్లి. మీకు కూడా ఇన్విటేషన్ ఇచ్చాను కదా సార్. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అంటున్నారు. ఫోర్స్ పంపించండి సార్. నేను ఒంటరి వాడిని, నా దగ్గర వెపన్స్ కూడా లేవు సార్. ఎవడియా వీడు? ఇప్పుడు భయపడరా? ఎన్నయ్యా ఇప్పుడు భయపడరా? పోలీస్ వాడదానే నువ్వు? పెద్ద ఫోర్స్ వచ్చిన భయపడామ ధైర్యం అయ్యే. అన్నిటికి మించి నానే వస్తానే. అయితే అంతేనా సార్? ఓవరా సార్? మీరే పార్సల్ తీసుకుని విప్పి చూసి నాకు ఇవ్వండి, లేక పోలీసులకు ఇచ్చినా పర్వాలేదు. లక్ష్మి, ఏమేం జానికి బాబా? కృష్ణవేణికి మళ్ళీ కోపం వచ్చి బీరువాల ఒక తూరు తలిపేసుకుంది. ఇంకా ఎన్ని బీరువాలు పగలగొట్టాలో. ఏ కృష్ణవేణి? నీ పార్సల్ కృష్ణవేణి. అయ్యో, ఆవిడకి ఏమైందండి? ఆవిడ కొంచెం బుద్ధి స్వాధీనం లేకుండా పోయింది. ఈ పార్సల్ వల్ల? లేదు, మీరు నేను పుట్టడానికి ముందే తెలుసు. బీరువాల దూరు తలిపేసుకుంది. ఆవిడ కొడుకు లా చదవడానికి విదేశాలకు వెళ్ళి అక్కడ చనిపోయాడు. అప్పటి నుంచి. ఎప్పటి నుంచి? అరౌండ్ 1953. అప్పటికి నేను పుట్టలేదు. అదే కదా నేను చెప్పాను. బామ్మ చనిపోయిన కొడుకు బతికే ఉన్నాడు అనుకుంటోంది. తెలిసిన వాళ్ళు అమెరికా నుంచి అతని పేరున మందులు పంపిస్తున్నారు. అయ్యయ్యో, ఏంటంతా? తప్పండి, తప్పుకోండి. ఆపండి, ఆపండి. కృష్ణ బామ్మ, నేను లక్ష్మిని వచ్చాను. బయటకు వస్తావా? బయటికి రాను, ఇది నా పార్సిల్. ఎక్కడ వల్లకాటికి వెళ్ళేవాడు? వల్లకాటికి వెళ్లే వాళ్ళు ఎవరు? ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేనే. ఓ పార్సిల్ తో వెళ్ళేవాడా? కాదు, వచ్చేవాడిని. ఉన్నాడు. బామ్మ ఆయనకి పార్సిల్ మొత్తం అక్కర్లేదని చెప్పాడు. అందులో ఆయన వస్తువు ఏదో ఉందట, అది కూడా పోలీసులకు చెప్పేశాం. భయపడాల్సిందేం లేదు, బయటికి రా. వచ్చేసాను. కంఫర్టబుల్ గా లేదు బీరువాలు. నాయన, నీ పేరేమిటి? రవి బాబోయ్. ఉత్తి బాబేనా? చంద్రబాబు, మోహన్ బాబు లాంటివి ఏమి లేవా? ఇది నీదేనా? అవునవును బామ్మ, ఇచ్చే బామ్మ ప్లీజ్. ఏమిటి దిక్కుమాలింది? అది చెప్పకూడని ఒక విషయం. చెప్పకూడదంటే కన్ను పిల్ల కడుపు వచ్చినట్టు ఏమిటిది? అయ్యో బామ్మ, దాన్ని తెరవకండి. ఇట్స్ సింథటిక్ బయో వెపన్. ఇట్స్ ఎబోలా మార్బర్గ్ కాంబినేషన్. ఇట్స్ వెరీ లీథల్. ఇట్స్ కాక్టైల్. నీకేమైనా అర్థం వచ్చింది? నాకు అర్థం కాలేదు. చూడ్డానికి ఇది చాక్లెట్ లాగా వచ్చింది. ఇది ఒక క్రిమి. బయటకు వస్తే అందరూ చచ్చిపోతారు. లేదమ్మా, ఎలాగో జరగబోయేది అదే కదా. ఇది ఏంటంటే బయటకు వస్తేనే. ఇది సింపుల్. ఇట్స్ అ బాంబ్. కాదు, పేలేది కాదు. బయటకు వస్తేనే, బయటికి రాకూడదు, అంతే. Boss. That pipeline, no? Go straight to take left. Little gabbu because of urea. But shortcut. You want my guide? Nah. నాకు నచ్చా. I'm alright. పేరు అడిగితే గోవింద్ అని చెప్పాడు, కానీ మనిషిని చూస్తే అలాగే ఉన్నాడు. అన్న నేను వస్తానా? ఓయ్ ఉండవయ్యా, ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదు. ఆ గోవింద్తో పాటు ఇంకో ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కూడా వచ్చాడు. ఇదిగో చూసావా? ఈ ఫోటోస్ రేపు పత్రికల్లో వస్తాయి. దాంతో పాటు ఇంకోటి కూడా వస్తుంది. ఈ టెర్రరిస్ట్ ని కనిపెట్టి పట్టించిన ధైర్యవంతుడైన పోలీస్ కి సహాయపడిన ఆల్ఫా కొరియర్ ఎంప్లాయ్ అని కూడా వస్తుంది. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతానంటావేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ వేదాంత దేశికర్ మఠం ఎక్కడ? అక్కడ ఉంది. నిన్ను అడిగిందా? అదిగో అక్కడుంది. అవును, మీరెందుకు అక్కడికి వెళ్తున్నారు? ధనుర్మాసం భజన ఉందన్నారు. కొంచెం ఆగండి మేడం, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళకూడదు. ఏ భజన క్యాన్సిల్ అయిందా? అవన్నీ చెప్పకూడదు మేడం, నాకు ఇక్కడ చాలా పని ఉంది. మీరు వెళ్ళండి. చెప్పింది వినండి మేడం. సార్ ఇంటెలిజెంట్ పోలీసు. గోవింద్ అని ఒకతను లోపలికి వెళ్ళాడు. భయంకరమైన టెర్రరిస్ట్. మీ వల్ల నా సర్వేలెన్స్ అంతా చెడుతోంది. చెప్తే వినండి మేడం, వెళ్ళండి మేడం ప్లీజ్. మీతో ఉన్న వాళ్ళు పట్టించుకోరా సర్వేలెన్స్ ని? సార్ ఒంటరి వారు. సార్ వాళ్ళ చెల్లెలికి నెక్స్ట్ మంత్ పెళ్లి ఫిక్స్ అయింది. ఐఎమ్ ప్రభు. సార్ దగ్గర వెపన్స్ కూడా లేవు. పైగా ఆ ఇంటిని ఒంటరిగా వాచ్ చేస్తున్నారు. ఫోర్స్ వెనకాలే వస్తుంది. ఇంకేమన్నా మిగిలిందా చెప్పడానికి? ఏమయ్యా, నువ్వేమన్నా నాకు పిఆర్ఓవా? మేడం, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈ భజనలు గిజన్లు అన్ని తర్వాత. మీ వైఫ్ పేరు మేరియా? మేరీ మీకెలా తెలుసు? చేతి మీద పచ్చబొట్టుందిగా. ఓహో, ఇదే చిన్నప్పుడు పొడిపించుకున్నది. ఇప్పుడు నా వైఫ్ పేరు రమ్య. అంటే మేరీ గర్ల్ ఫ్రెండా? తిరకాసు ప్రశ్నలన్నీ అడగండి మేడం. మేరీ వదిలే కాదన్నా? లేదురా నేను తమ్ముడు. ఇలాగే తొందరపడి పొడిపించుకున్నాను. ఇప్పుడు తుడిపేయాలని వీలు పడట్లేదు.
వచ్చేసి చేతులు డెటాల్ పెట్టి బాగా కడుక్కో క్రిమి అట్ట. దేనికైనా నేను పెరుమాళ్ళని అడుగొస్తా గానీ ఇక్కడే ఉండరా. ఎవరు లారీ ఇచ్చి చావండ్రా. చేదస్తాం. ఏమన్నా? ఏం లేదు, స్వామి దగ్గరికి వెళ్ళమన్నా. ముందు నువ్వే పోతావురా పింజారి వెధవా. గోవిందా ఉండు, వెళ్ళకు. ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. ఏమయ్యా తండ్రి, నిన్నేనయ్యా వెళ్ళు, పడిపోగలవు. పెరుమాళ్ దగ్గరికి నిలబడితే పెరుమాళ్ దగ్గరికి పోతావు. చెప్పి వినిపించుకోదు కదా అమ్మ. అబ్బా నాయన తండ్రి, అయ్యో ఇదేంటో తెలుసా? వచ్చేసేయ్. అయ్యో, ఏంటిదా? సారీ. గోవిందరాజా, ఇది ఏదో క్రిమి బాంబట. నువ్వు అందరిని రక్షించేవాడివి కదా. బామ్మ! ఉండలే, కింద పడితే చచ్చూరుకుంటావు. ఇక్కడ వెనకొచ్చే బామ్మ, చెప్తే వినవేంటి? రా బామ్మ. మా అదృష్టం ఏంటి బామ్మ? క్షేమంగా ఉండండిరా. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఫ్లైఓవర్ మీద అయ్యో బామ్మ, జోకులు ఎక్కండి. ఇందులో ఉన్న వయలు ఎక్కడ? ఎక్కడ పడేసి చచ్చావు? పడేయలేదే, పెరుమాళకి ఇచ్చాను. ఆ పెరుమాళ్ళకి ఇచ్చావా? దాన్ని భద్రంగా పద్మావతి లాగా చూసుకుంటాడు. పెరుమాళకి చెప్తాను జాగ్రత్త. One minute, please, stop. ఎవరయ్యా నువ్వు? ఎందుకు ఆపంటున్నావు? ఇంతకీ నీకేం కావాలి? ఏమిటయ్యా ఇది? చెప్పులు వేసుకొని స్వామి దగ్గరికి రాకూడదు. లోపల ఒక ఇక్కడి నుంచి వయలు వెళ్ళు. ఉంది, సార్. వయలు లేదు, The ship is వయలు లేదు. inside. వెళ్ళవయ్యా. Please. వెళ్ళు. ఇక అందరు వల్ల కాటికే అంతే. వెళ్ళు వెళ్ళు, మూల కూర్చో. Vial in the idol. It's over there. Yes. We are nearing the Desikal Matam. Stop the procession. Over. సస్పెక్ట్ గోవింద్ అంత ఏరియాలోనే ఉన్నాడు. ఓవర్. నారాయణ, అయ్యయ్యో, ఎవరా వాడు వల్ల కాడికి పోయేవాడు? రాయి విసిరేశాడు. ఏ ఇడియట్, బటన్ నొక్కి పేసియా. గోవింద్ అక్కడే ఇర్కానా పోయిటానా. ఓవర్. దరిద్రుడా, నువ్వే రాయి ఇడియట్టువి. గోవింద పెరుమాళ్ళు ఊరేగింపుకు వెళ్ళాడు. ఇదేమిటిది? సెల్ ఫోనా? బాగా వాచుండే. యో, ఎవరికి వాచింది? ఏకాంబరం కామెంట్ ఎన్నాయమడ ఇన్న వరలా. ఇప్పుడు బయటపడే, త్వరపడి. ஏகாம்பரம் எங்க சத்து கிடக்கிறா இவன்? யாரு கங்காரு பட வேணாம். మీ నడవల ఒక ఆటంకవాది இருக்கிறாரு. అతన్ని నేను ఖైదు చేసే వరకు అందరూ అక్కడనే ఉండవల్ల. మిస్టర్ గోవింద్. మిస్టర్ ఎదుకే? ఏయ్ గోవింద్, నువ్వు నీ అసిస్టెంట్స్ క్రిస్టియన్ ఫ్లెచర్, ఆ అమ్మాయి అందరూ సరెండర్ అవ్వాలా. నేను 10 వరకు లెక్క పెడుతున్నా. 1 2 ఏంటి గందరగోళం?
గోయింగా బస్ గన్ షూటింగ్ ముందే నాతో చెప్పలేదు సడన్లీ షూటింగ్ ఎక్స్ట్రా తాంబూలం అవుతుంది Extra what? ఎక్స్ట్రా పైసా That's all right. Drive and fast. డీజిల్ ఇంజిన్ బాస్ లేట్ పికప్ ఓన్లీ నో స్లోలీ ఇట్స్ గోయింగ్ వెరీ స్పీడ్ బస్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాము? ఎవరికి తెలుసు? అయ్యో అప్పుడు స్లోగా వెళ్ళు, స్పీడ్ గా వెళ్ళొద్దు. నా చేతిలో ఏముంది? బస్సు ఉంది, బస్సును వదిలిచావు. బస్సు వదిలేరా? అవును. ఆ? అయ్యో బస్సును వదులు, వదులు. అయ్యో చెవులో అరవకండి. సరే కళ్ళు తెరిచి లోపలికి ఎక్కండి. కళ్ళు తెరిస్తే కదా దారి కనపడేది. కిరాతకుడా, నేను బస్ కూడా మోషన్ లో ఎక్కలేదు. నాకు నీటి గంట ఉంది, నీకేం తెలుసు? ఇది నీళ్లు కాదు, ట్రైన్. ట్రైన్ లో కూడా నీళ్లు ఉంటాయి కదా. ఏమిటి నువ్వు అనేది? బ్రిడ్జ్ వస్తుంది, దాని కింద నీళ్లు ఉంటాయి కదా. అది వచ్చేలోగా నువ్వు జాగ్రత్తగా ట్రైన్ ఎక్కేసి ఎక్కు. పెరుమాళ్, పెరుమాళ్ ఇటువు. పెరుమాళ్ ఎందుకు దొంగిలించా? నేను కాదు. పెరుమాళం దొంగిలించలేదు. పెరుమాళతో సహా అందరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నా. ఆహా, పెరుమాళ్ళని కాపాడే మొహం చూడు మొహం. ఆ పోలీస్ ఆఫీసర్ నిన్ను ఆతంకవాదం చెప్పారే. అంటే సంస్కృతం తీవ్రవాది అని అర్థం. టెర్రరిస్ట్. నేను తీవ్రవాదిని కాదు, నీ మీద ఒట్టు. ఏయ్, నన్ను తాకదు. సరే నీ పెరుమాళ మీద. పెరుమాళ్ళు కూడా తాకదు. ఏం కులమో ఏం కర్మో. మీ నాన్న పేరేంటి? అదెందుకు ఇప్పుడు? ఓకే రామచంద్రరావు. ఓకే రామచంద్రరావా? ఓకే ఏం కాదండి, గోపరాజు రామచంద్రరావు. అయ్యయ్యో, ఆ నాసకేంద్ర గోరనా. దగ్గర రాకు, దూరం జరుగు. అయ్యో ఆ సమరం ఫాదర్ కాదు, ఆయన మా ఫాదరు, కానీ పెద్ద ఆస్తికుడు. అస్తికుడా? సారీ ఆస్తికుడు అండి, పెద్ద ఆస్తికుడు. గొప్ప ఫ్యామిలీ. చనువిస్తే చంకనెక్కడం అంటే ఇదేనమాట. పోతలకి. ఓహో, నాకంటే ఆ కంపు కొట్టే టాయిలెట్ దేవుడికి ఆచారం అయితే అక్కడికి తీసుకెళ్ళి. అంక చెండాలం. శౌచాలయం అని చెప్పుండొచ్చు కదా. శౌచాలయం అంటే? యాక్, టాయిలెట్. ఓహో దాని పేరు శౌచాలయమా? సరే అదే ఆలయం కదా, వదిలే. ఈ పరాచికాలని భగవంతుడితో కాదు, లోపలి వైలుంది కదా, దాన్ని తునాతునకలు చేస్తాడు. అలా చేస్తే అందరం తునాతునకలు అయిపోతాం. అందుకే చెప్తున్నాను, లోపల ఉన్న వయాలు తీసివు. అయ్యో ఆడించుకో, వేలుతో మెల్లగా తీసివు. వేలుతో దాన్ని తీయడం కుదరదు. సరే అలా అయితే ఓ కట్టరో వెడరో చూసి కోసి తీసేయాలి. ఊరి దరిద్రుడా, కోసి తీయడానికి పిసికి తీయడానికి దవన మావిటంక. గోవిందరాజు పెరుమాళ్ళు భగవంతుడు, మా దేవుడు. గాడ్ డామ్ ఇట్. ఎగ్జాక్ట్లీ ఆయనే. ఆయన కాదులే. సరే ట్రైన్ స్లోగానే వెళ్తుంది, అటువైపు దూకేసి వెళ్దాం పద. మోషన్లోనా? పెరుమాళ్ళని తీసుకున్నా, నేను ఒప్పుకోను. ఏంటిది? ఆ మోషన్ కూడదు, ఈ మోషన్ కూడదు. అయితే ఏం చేయమంటావు? ఆ తెల్లవాడి మరిదిని చంపి పాటేస్తాడు. ఏ తల్లోడు? కావాలంటే చూస్తావా? అక్కడ చూడు. ఆ జీప్. ఏయ్, నా పెరుమాళ్ళు వదులు, వదులు. ఏంటమ్మా ఎందుకు అరుస్తున్నా? పెరుమాళ్ళు.